ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి పండుగ గురించి చెప్పుకుందాం. ఏకాదశి తిథి పరమ పవిత్రమైనదిగా వర్ణించబడింది. ఏకాదశి మహిమ శాస్త్రాల్లో విస్తారంగా కీర్తించబడింది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం పరమశ్రేష్టమైన కార్యం. దీన్ని ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదని, శ్రీ వైకుంఠలోకం ప్రాప్తిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి, బహుళపక్షంలో ఇంకొక ఏకాదశి చొప్పున సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వచ్చినట్లయితే మరొక 2 ఏకాదశులతో కలిపి 26 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి వ్రతాన్ని 8 సంవత్సరాల వయసు దాటిన వారి నుండి 80 సంవత్సరాల దాకా వయసు కలిగిన వారు అందరూ కూడా ఆచరించాలి. 8 సంవత్సరాల లోపు వారు కానీ, 80 సంవత్సరాల వయసు దాటిన వారు కానీ, అనారోగ్యంతో బాధపడేవారు కానీ ఈ వ్రతాన్ని ఆచరించకపోతే దోషం లేదు. బ్రహ్మాండ పురాణంలో కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో ఇలా అన్నాడు: ఓ రాజా, సర్పాలలో శేషుడు, పక్షులలో గరుత్మంతుడు, యజ్ఞాలలో అశ్వమేధ యజ్ఞం, నదులలో గంగానది, దేవతల్లో విష్ణువు ఎలాగో వ్రతాలలో ఏకాదశి వ్రతం అలా చాలా శ్రేష్టమైనది. ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం, కర్తవ్యం సర్వదా విప్రైర్విష్ణు ప్రీణన కారణం. ఏకాదశి వ్రతం సమస్త కోరికలను తీరుస్తుంది. కాబట్టి విష్ణువు ప్రీతి కోసమని ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని పాటించాలి. ఇప్పుడు ఏకాదశి కథని చెప్పుకుందాం. విష్ణువు మూరుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహవతి అనే గుహలో సేద తీరుతున్నాడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి మురాసురుడు మాయోపాయంతో విష్ణువుపైకి దాడికి సిద్ధమయ్యాడు. అప్పుడు విష్ణువు శరీరం నుండి యోగమాయ శక్తి రూపంలో వెలువడింది. ఆ మహాశక్తి మురాసురుణ్ణి సంహరించింది. విష్ణు మాయా విలాసం నుండి ఉత్పన్నమైన ఆ శక్తి స్వరూపానికి శ్రీహరి వరాన్ని ఇచ్చాడు. విష్ణువుకు ప్రియమైన తిథిగా ఏకాదశి పేరిట ఆ శక్తి రూపం పూజలందుకుంటుందని పేర్కొన్నాడు. ఆనాటి నుండి ఏకాదశి తిథి పరమ పవిత్రమైనదిగా పరిగణించబడింది. ఏకాదశి తిథి ఆవిర్భావ వృత్తాంతాన్ని భవిష్యోత్తర పురాణం వివరించింది. ఇప్పుడు మనం తొలి ఏకాదశి గురించి చెప్పుకుందాం. ఆషాఢమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తారు. తొలి ఏకాదశి అని ఎందుకు అంటున్నామంటే చాతుర్మాస్యంలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని అంటున్నాం. చాతుర్మాస్యం అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఉన్న ఈ 4 నెలల సమయాన్ని చాతుర్మాస్యం అని అంటారు. ఇక శయన ఏకాదశి అని ఎందుకు అంటున్నామంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రకు ఉపక్రమిస్తాడు కాబట్టి ఈ ఏకాదశిని శయనైకాదశి అని అంటారు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఏకాదశిల మహిమను చెప్పాడు. ఇప్పుడు మనం పద్మపురాణం ప్రకారం తొలి ఏకాదశిని గురించి చెప్పుకుందాం. తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేరు విన్నంత మాత్రాన మన పాపాలు తొలగిపోతాయి. అంతటి మహామహిమగల ఏకాదశి తొలి ఏకాదశి. పూర్వం కృతయుగం చివరి పాదంలో హిరణ్యకశపుని వంశంలో బలిచక్రవర్తి అనే రాజు ఉండేవాడు. వీరత్వం, దాతృత్వం, భక్తి కలిగినవాడు ఇతడు. ఈయన పరమధర్మాత్ముడు. ఈయన దేవదానవుల యుద్ధంలో శుక్రాచార్యుని అనుగ్రహంతో కోలుకుని విశ్వజిత్తు అనే యాగం చేసి అనేక శక్తులు పొంది స్వర్గం మీదికి దండయాత్ర చేయడానికి వెళ్ళాడు. అతడు చేసిన యాగం, దానివల్ల పొందిన శక్తుల గురించి తెలిసిన దేవతలు అతన్ని ఎదిరించలేమని పారిపోయారు. దాంతో బలిచక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించాడు. భూలోకంలో నర్మదా నదీ తీరంలో మహాయాగాలు చేశాడు. చాలా దానాలు కూడా చేశాడు. ఇది ఇలా ఉండగా శ్రీ మహావిష్ణువు అదితి,
కశ్యపులకి వామనుడు అనే పేరుతో భాద్రపద మాసంలో శుక్లపక్ష ద్వాదశి తిథి శ్రవణ నక్షత్రంలో మధ్యాహ్న సమయాన అవతరించాడు. పుట్టగానే ఆ వామనుడు ఒక మహాయాగం చేస్తున్నటువంటి బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు. బలిచక్రవర్తిని 3 అడుగులు దానమియ్యమన్నాడు. దానికి బలిచక్రవర్తి వామనుడితో, నీకు ఏం దానం అడగాలో తెలియదా? కేవలం 3 అడుగులు ఏం చేసుకుంటావు? వేరే ఏం కావాలో కోరుకో అంటూ బంగారమా, భూముల, ఏనుగుల, గ్రామాల ఇలా ఎన్నో చెప్తూ ఏం కావాలో అడుగు అని అంటే, అప్పుడు వామనుడు మళ్ళీ కేవలం 3 అడుగులు చాలు అని అంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు అతనికి దానం ఇవ్వవద్దు, అతనికి దానం చేస్తే నువ్వు నశించిపోతావని చాలా వారించాడు. అయినా వినకుండా నేనేమైనా పర్లేదు అని అంటూ వామనుడికి 3 అడుగులు దానమిచ్చాడు. అప్పుడు వామనుడు విజృంభించి సమస్త లోకాలు ఆక్రమించాడు. ఒక కాలితో భూమిని కప్పాడు, 2వ పాదంతో ఆకాశాన్ని కప్పాడు. ఇక 3వ పాదాన్ని ఎక్కడ పెట్టను అని వామనుడు బలిచక్రవర్తిని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి, ఆ 3వ పాదాన్ని నా నెత్తిమీద పెట్టండి అని అనగానే వామనుడు తన 3వ పాదాన్ని బలిచక్రవర్తి నెత్తిమీద పెట్టి అతన్ని రసాతలానికి పంపాడు. అప్పుడు బలిచక్రవర్తి భక్తితో విష్ణువుని ప్రార్థించి తన వద్ద ఒక రూపంతో ఉండమని, ఆ రూపాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తానని చెప్పాడు. అప్పుడు విష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు ఒక 4 నెలల పాటు క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకుని మరొక రూపంతో నీ దగ్గర ఉంటాను అని వెంటనే తన శరీరాన్ని 2 రూపాలుగా మార్చుకున్నాడు. ఒక మూర్తి పాతాళంలో బలిచక్రవర్తి దగ్గర ఉంచాడు, మరొక రూపం పాలసముద్రంలో ఉంచాడు. ఆనాడు విష్ణువు బలిచక్రవర్తి కోసం 2 రూపాలు ధరించి ఒక రూపంతో బలిచక్రవర్తి ఉన్న పాతాళంలోకి చేరిన రోజే శయన ఏకాదశి లేదా ఆషాఢ శుక్ల ఏకాదశి. ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు ఒక రూపంతో పాతాళంలో ఉన్నాడు, మరొక రూపంతో తాను ఎప్పుడూ ఉండే అటువంటి క్షీరసాగరానికి వెళ్ళాడు. అప్పుడు బలిచక్రవర్తి, స్వామి, నువ్వు 2 రూపాలే కాదు ఎన్నెన్నో రూపాలతో అంతటా ఉండగలవు, కానీ నా కోరిక తీర్చు స్వామి అని అడిగాడు. ఏమిటి నీ కోరిక అని విష్ణువు అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి విష్ణువుతో, స్వామి, నువ్వు ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశిన నా దగ్గరికి వచ్చావు. ఈ రోజు నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఈ 4 నెలలు నువ్వు నా లోకంలో మాత్రం మెలకువగా ఉండి నా పూజలందుకొని నన్ను అనుగ్రహించు. వైకుంఠంలో క్షీరసాగరంలో మరొక రూపంతో ఉంటావు గదా, ఆ రూపంలో నువ్వు ఈ 4 నెలలు నువ్వు నిద్రలోకి వెళ్ళాలి. ఈ 4 నెలల సమయంలో నిన్ను ఎవరైనా ప్రార్థిస్తే నా లోకం నుండి వెళ్ళి వారిని రక్షించు. అప్పుడు ప్రజలు, స్వామివారు బలిచక్రవర్తి ఉండే పాతాళ లోకం నుండి వచ్చి మనల్ని రక్షించాడు అని అనుకుంటారు. అప్పుడు నా పుణ్యం పెరుగుతుంది. ఈ పుణ్య ప్రభావంతో నీ పాదసేవ ఎప్పుడూ చేసుకుంటాను. నీ పాదసేవ చేసిన వారికి శాశ్వత వైకుంఠం ప్రాప్తిస్తుంది అని అంటాడు. అప్పుడు విష్ణువు తదాస్తు అని పలికి ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు నేను క్షీరసాగరంలో ఒక రూపంతో ఆదిశేషుడిపై నిద్రిస్తాను. మళ్ళీ కార్తీక శుక్ల ఏకాదశి వరకు నిద్రపోయి మరల ద్వాదశి నాడు లేస్తాను. ఈ 4 నెలలు 2వ రూపంతో నీ లోకంలో ఉండి నీ పూజలు స్వీకరిస్తాను. ప్రజలు ఎవరైనా శ్రీహరి నన్ను రక్షించు అని అనగానే నిద్రపోతున్న వైకుంఠంలో ఉన్న రూపంతో కాకుండా నీ దగ్గర మెలకువగా ఉన్న ఈ 2వ రూపంతో వెళ్ళి రక్షిస్తాను. దాంతో ప్రజలు, ఈ వచ్చిన విష్ణువు పాతాళ విష్ణువు, వైకుంఠ విష్ణువు కాదు, బలిచక్రవర్తి దగ్గర పూజలు అందుకుంటూ మనల్ని రక్షించడానికి వచ్చాడు అని వాళ్ళు నిన్ను, నీ లోకాన్ని తలుస్తారు. వాళ్ళు నిన్ను తలుచుకున్నంతకాలం నీ పుణ్యం అఖండంగా పెరుగుతుంది. దానివల్ల నువ్వు రాబోయే కాలంలో
ఇంద్రుడివి అవుతావు. ఆ ఇంద్ర పదవి పూర్తయ్యాక ఆ తర్వాత కాలంలో నా లోకానికి వస్తావు అని చెప్పాడు. ఈ విధంగా ఆషాఢ శుక్ల ఏకాదశిన బలిచక్రవర్తి కొరకు శ్రీ మహావిష్ణువు తనని తాను 2 రూపాలుగా మార్చుకుని ఒక రూపంలో వైకుంఠానికి వెళ్ళి క్షీరసాగరంలో ఆదిశేషుని తల్పంపై నిద్రించడం వల్ల ఈ ఏకాదశికి శయన ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించి తులసీదళములు సమర్పించిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ భూలోకంలో సకల సుఖాలు, శుభాలు, సంపదలు కలిగి శరీరం విడిచాక వైకుంఠలోకానికి వస్తారు అని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఇంతకీ విష్ణుమూర్తికి నిద్ర ఎందుకు అనే విషయాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగా దేవుడు నిద్రపోతాడా అనే ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. మొత్తంగా విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అనే అర్థం ఉంది. ఈ రోజు వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు. ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. ఈ అంశాన్నే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తూ ఉంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అని అనుకోవచ్చు. ఈ నెలలో ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. దానివల్ల మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముట్టుతాయి. ఏకాదశి ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. అంతేకాక కష్ట పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసం ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువల్ల కామక్రోధాదులు విసర్జించగలుగుతాము. ఈ విధంగా ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. మరి ఈ తొలి ఏకాదశి రోజున మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాలు ఇప్పుడు చెప్పుకుందాం. తొలి ఏకాదశి రోజున సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరచుకోవాలి. భక్తి శ్రద్ధలతో సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. 2 తులసీ దళాలు, 1 మారేడు ఆకు మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేసినట్లయితే పవిత్రమైనటువంటి గంగా మొదలైన నదులలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. స్నానం చేసిన తర్వాత నుదుటిన విభూదిని కానీ లేదా కుంకుమని కానీ ధరించండి. షోడశోపచారాలతో లేదా పంచోపచారాలతో లక్ష్మీనారాయణులను పూజించండి. ఓం నమో నారాయణాయ అనే అటువంటి అష్టాక్షరి మంత్రాన్ని కానీ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే అటువంటి మంత్రాన్ని కానీ ఈరోజు స్మరించండి. ఈ రోజున ఉపవాసం ఉండడం మంచిది. అలా అని ఏమీ తినకుండా ఈ కలికాలంలో ఉండకూడదు. కాబట్టి ఫలములు, పాలు లేదా ఉప్మా, రొట్టెలు మొదలైనవి తినవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున అన్నాన్ని తినకూడదు. అన్నాన్ని తినమని కూడా ఎవరికీ చెప్పకూడదు. ఏకాదశి రోజున అన్నం తిన్నవారు పాపాలను తిన్నట్లే. ఈరోజు ఎవరైతే వెలుగుతున్నటువంటి దీపాన్ని దానం చేస్తారో, మోదుగ ఆకుల్లో భోజనం చేస్తారో, హరిభజన ఉపవాసం చేస్తారో వారు విష్ణువుకి చాలా ప్రీతిపాత్రులవుతారు. వారిని శ్రీహరి సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. ఎవరైతే ఈ రోజున 2 తులసీ దళాలు, 2 మారేడు దళాలు తమలపాకుల మీద కానీ వక్కల్లో కానీ పెట్టి యథాశక్తి దక్షిణతో మహాత్ములకి దానం చేస్తారో అలాంటి వారు బలిచక్రవర్తి దానం చేసి పొందినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈరోజు ఉదయం విష్ణు సంబంధమైన శ్లోకాలు, స్తోత్రాలు చదవండి. ఈ రోజున మధ్యాహ్నం పడుకోకూడదు. సాయంకాలం శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోండి. ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించండి.
రాత్రిపూట జాగరణ చేయండి. మరుసటి రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేశాక మళ్ళీ పూజ చేసుకుని ద్వాదశి గడియలు వెళ్ళేలోపుగా ఉపవాస దీక్షని విరమించండి. ఇలా చేసి స్వామివారి కృపకి పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.